హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్నదాతలకు సీఎం చంద్రబాబు అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పారు. ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ మొదటి విడత డబ్బులు జమ చేస్తామని ఆయన అన్నారు. పీఎం కిసాన్ను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా 10,000 రూపాయలకు పెంచింది. కేంద్రం ఇచ్చే 10,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 10,000 ఇచ్చి ఇంకో 10,000 ఇవ్వనుంది. మొదటి విడత పీఎం కిసాన్ డబ్బులు ఎంత వేస్తారు, అలాగే అన్నదాత సుఖీభావ మొదటి విడత డబ్బులు ఎంత వేస్తారు, ఈ డబ్బులు రావాలంటే రైతన్నలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, కూటమి ప్రభుత్వం అనేది ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రైతన్నలకు ఏటా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. వారు చెప్పిన విధంగా వారే అధికారంలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో ఉండే రాష్ట్ర రైతులు ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 8 నెలలు కావస్తున్నా కూడా ఇంకా ఈ రైతుల గురించి ఇంకా ప్రస్తావన లేదని అనుకుంటున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు ఫిబ్రవరి మొదటి వారంలో పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ఆయన అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ను 6,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచారు. ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. గతంలో పీఎం కిసాన్ను సంవత్సరానికి 3 దఫాలుగా ప్రతిసారి 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసేవారు. కానీ ఇప్పుడు 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచారు. కాబట్టి ప్రతి 4 నెలలకు ఒకసారి మొదటి విడత 3,000 రూపాయలు, రెండో విడత 3,000 రూపాయలు, నాలుగో విడత 4,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. మొదటి విడతగా ఇచ్చే పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 7,000 రూపాయలు కలిపి మొత్తంగా 10,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేస్తారు. కాబట్టి ఎవరైనా రైతులు ఈ స్కీమ్కు అప్లై చేసుకోకుంటే ఖచ్చితంగా ఈ స్కీమ్కు అప్లై చేసుకోండి. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్కు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే పొలం యొక్క పాస్ పుస్తకం, అలాగే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డు, మీ యొక్క ఫోన్ నెంబర్, ఇవన్నీ ఉంటే చాలు మీరు పీఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయలు కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా మీ ఊర్లో ఉండే గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో ఖచ్చితంగా మీరు క్రాప్ బుకింగ్ చేసుకుని ఉండాలి. ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగానే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి. మేము పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నాం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 కూడా అప్లై చేసుకున్నాం. కానీ మాకు డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కావకపోవడం. ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ చేసుకోవడమే. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డుకి అకౌంట్కి లింక్ చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ పేరు మీద డబ్బు రిలీజ్ చేసినా కూడా మీకు డబ్బు పడలేదంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ కాకపోవడం. ఎన్పిసిఐ లింక్ కాకుంటే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావు. కాబట్టి ఖచ్చితంగా ఈ లింక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్ గురించి, అలాగే అన్నదాత సుఖీభావ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి. అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.